ఫారెస్ట్ రోడ్లో దొరికింది సార్ శవం. పోస్ట్ మార్టం అయింది. సైనైడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని డాక్టర్ అన్నారు సార్. ఢిల్లీ ట్రైన్కి ఇంకా 3 గంటలు ఉంది. థ్యాంక్ యూ. A1 calling A2. Come in. Over. రోజా ఓవర్. ఇప్పుడు అంతా ఫారిన్ మ్యాగజైన్స్ చాలా కాస్ట్లీ అయిపోయినాయండి. సార్ మీకేం కావాలి సార్? పొజిషన్ తీసుకోమని సిగ్నల్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఢిల్లీ వెళ్లే లింక్ ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. ఢిల్లీ జానే వాలీ లింక్ ఎక్స్ప్రెస్ 2 घंटे देर से चल रही A1 coming over. Yeah, go. Over. Delhi train 2 hours late over. అబ్బాస్, నేను సుమికి ఫోన్ చేసి వచ్చేస్తాను. టైం ఉంది కదా? ఇంకా చాలా టైం ఉంది కదా. టేక్ యూర్ ఓన్ టైం ఓవర్. ఎన్నిసార్లు బాగా అడిగినా చాలా ముందుగా సమాధానం చెప్తున్నాడు రా. అప్పుడప్పుడు ఇలా కరెంట్ పోతుందా? అప్పుడప్పుడు వస్తుందండి. అమ్మా అమ్మా, బుజ్జిగాడు నా గులాబీ వాసన చూస్తానే తినేశాడమ్మా. గులాబీ పువ్వు లేకుండా నెహ్రూ. అందరు నవ్వుతారమ్మా. సుమిత్ర గారు మీకు ఫోను. సుమి, నేను ఇక్కడ ఆలస్యం అవుతుంది, రాలేకపోతున్నాను. నేను అర్థం చేసుకోగలను, కానీ సీను డిసప్పాయింట్ అవడం తెలుసు, కానీ రాలేకపోతున్నా. రాలేనని మీరే వాడితో చెప్పండి, లేకపోతే ఏడ్చి గొడవ చేస్తాడు. ఉండండి, ఫోన్ పెట్టేయకండి, వాడిని పిలుస్తాను. లైన్లో ఉండండి. సీను ఉండు. హలో. హలో డాడీ, డాడీ, హలో. సార్ చేంజ్. సార్ సార్ ట్రైన్ 2 గంటలు లేట్ అంటే ప్లాన్ పాడైపోతుందేమో. A2 calling A1. A2 calling A1. Come in. Over. నాకేం తెలియదు, నన్నేం చేయకండి, నేను డ్రైవర్ని. ఆర్ యు ఆల్ రైట్ సార్? యా ఐఎమ్ ఆల్ రైట్. యు టేక్ కేర్ ఆఫ్ హిమ్. Yes, sir. ఇక్కడ A1 ఒక్కడిని అరెస్ట్ చేసాం, ఒక్కడికి బుల్లెట్ తగిలింది. బుల్లెట్ తగిలిన వాడు స్టేషన్ లోపలికి వచ్చాడు. డూ యు రీడ్ మీ? ఓవర్. లౌడ్ అండ్ క్లియర్. వాడి దగ్గర గన్ ఉందా? ఈజీ ఆర్మ్డ్. ఓవర్. ఎస్ మన డైనమంలా ఉంది. ఇంకా 5-6 రౌండ్స్ ఉండొచ్చు. బీ కేర్ఫుల్. ఓవర్. I got him. Over.
బిస్కెట్ ప్యాకెట్ పడిపోయిందమ్మా. నీ మొహం చచ్చిపోతావరా పదా No, no, don't shoot. Lie down, everybody, lie down. అందరూ కింద పడుకోండి. భయపడద్దు భయపడద్దు, నేను పోలీస్ వాడిని, ఇంకేం భయం లేదు. అందరిని వెనక్కి పంపించండి. సెండ్ బ్యాక్. స్టేషన్ ఎస్ఐ రమను గో. పల్స్ లేదు, చంపక తప్పలేదు. ఇంకోటి దొరికాడుగా. సార్ గుడ్ మార్నింగ్ సార్. పేరు భువనేశ్వర్ సార్, అంతకుమించి ఏం చెప్పడం లేదు. చాలా మొండివాళ్ళలో ఉన్నాడు. భువనేష్, నీ అసలు పేరు భువనేష్ కదా? సార్కి సమాధానం చెప్పు. నువ్వెక్కడ వాడివి? భువనేష్. ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే. త్వరగారికి జావో చెప్పమంట సార్. ఓకే, అందాక నీ పేరు భువనేష్ అనుకుందాం. చూడు భువనేష్, నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. ఎందుకంటే కోర్టు, బెయిలు అవన్నీ లేవు. నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు. అర్థమైందా? No. ప్రసాద్, ఎందుకలా కొట్టావు? నా పై అధికారి చేపట్టుకుంటే నేను భరించలేకపోయాను సార్. ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఆపుకోలేదు సార్. ఐఎమ్ సారీ సార్. సార్ సార్ వీడిని నాకు వదిలేయండి. ఒక గంటలో వీడి చేత అంతా చెప్పిస్తాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు. ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి.
బ్యాండేజ్ అక్కర్లేదు, ఇలాగే మానిపోతుంది. హీఈస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. నిన్ను చూస్తే ఇలా రక్త తర్పణ ఇచ్చేవాళ్ళ అనిపించడం లేదే. యూ సీమ్ టు బి అ మ్యాన్ డ్రివెన్ బై ఐడియాలజీ. నీ సిద్ధాంతాలే నిన్న ఇక్కడికి తోసాయి అంటున్నాను. ఓ ఐఎమ్ సారీ. చదువు రాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు. నువ్వే చెప్పు, తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏమనాలి? సిద్ధాంతం ఏవైనా ఇలా చెయ్యొచ్చా? దేవుడు, మతం, రాజకీయం, ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి? ఒక చంప కొడితే ఇంకో చంప చూపించమనటం లేదు. మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి, చావటానికి సిద్ధంగా ఉన్నా. చచ్చిపోయిన 25 మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులే అయ్యేవారేమో. ఏమిటి, ఏమైనా తప్పుగా మాట్లాడాను? మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పానా? పోనీ నువ్వు నమ్మిన వాటి గురించే మాట్లాడదాం. నువ్వు నమ్మేదేమిటి? ఎలాగైనా దేవుణ్ణి నమ్మవు. నేను నమ్మను అంటే నమ్ముతావా? చూడు, నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు. నువ్వే మాట్లాడు. నాకు చెవులున్నాయి, వినిపిస్తోంది. నేను నీలాంటి మనిషినే. నాకు సోషల్ యాంగర్, కోపం ఉంది. నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. నన్ను నమ్మచ్చు. నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. అలా నవ్వుకు. నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు. నవ్వు. ఇప్పుడు నవ్వుతావు, తర్వాత ఏడుస్తావు, ఆ తర్వాత మాట్లాడతావు. ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు. నాకు టైం, ఓర్పు రెండూ ఉన్నాయి. పాచినట్టుంది. రెస్ట్ తీసుకో. నేను ఇంటికెళ్ళి పెళ్ళం పిల్లాడిని చూడాలి. నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు. పోనీ రేపు మాట్లాడదాం. రేపు నువ్వు మాట్లాడాలి. నేను ఒకడనే మాట్లాడితే బోర్ కొడుతుంది. జరిగిన దానికి తమరు నన్ను క్షమించాలి. ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను. వాడు చెడ్డ డేంజర్ మనిషి. తమర్ని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ చేయి చేసుకోవాల్సి వచ్చింది. వాడి మాటలు మోసపోకండి. ఎందరినో ఇలాగే బోల్తా కొట్టించాడు. జాగ్రత్త. అయినా నేనున్నాను కదా. ధనుష్. ధనుష్ ఎవరు? ధనుష్ నాకు తెలియదు సార్. అయితే తెలుసుకో, ఎవరో ఆ ధనుష్. ధనుష్. Get out and find out.